వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో పోలవరం పనితీరు చూసాం. 2% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనని మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 మాసాల్లోనే 15% పూర్తి చేసి 87%కి పూర్తి చేసిన పరిస్థితి కూడా చూసాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిన పరిస్థితి కూడా చూసాం. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని కూడా మనం చూస్తున్నాం. వీటితో పాటు టీటీడీలో ఈ మధ్యకాలంలో సాక్షి విలేకరి కరుణాకర్ రెడ్డి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ముగ్గురు కలిసి మందు సీసాలు టీటీడీ ప్రాంగణంలో వేసి అబాస్పాలు చేసే ప్రయత్నాలు కూడా మనం చూసాం. అవి సీసీ ఫుటేజ్లు బయటపడటం, దొరకటం అంతా జరిగింది. వీటన్నిటినీ ఈ జరుగుతున్న పరిణామాలని, జరుగుతున్న అభివృద్ధిని దృష్టి మళ్లించడానికి నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలుతూ చెప్పిన అబద్ధం చెప్పని చెప్పాడు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిస్ రాశారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ, జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను చెప్పినట్టు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడ, వికృత రాజకీయ ప్రసంగాలు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు అతనికి కుట్రలు చేయటం వెన్నతో పెట్టిన విద్య, అవినీతి, దోపిడీ అనేటువంటి చాలా ఇష్టమైన కార్యం. కుళ్ళు, ఈర్ష్య, అసూయ, ఉక్రోషం ఇవన్నీ కాకుండా అధికారం, మదం, ఒళ్ళు పొగరు, ఇవన్నీ అవలక్షణాలు ఉన్నవాడు అండి అతను. అలాంటి వాడు మనం ముఖ్యమంత్రి చేసేసుకున్నాం. చాలా దరిద్రం బట్టి మనకే కర్మ కాలిపోయి అతను అయిపోయాడు. ఇంకా మనకు రాజకీయ నాయకుడిలాగా అతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకో, ప్రజలైనా సిగ్గు లేకుండా అతను అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లో ఇష్టం మాడుతున్నాడు. ఒకటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేశాడు. వాడు రావటం జంగిల్ క్లియరెన్స్ చేశాడు. అక్కడ అడవిలో తయారు చేశాడు. కొండశాల వాళ్ళ ఫారం పెట్టాడు. అక్కడ కోల్డ్ ఫారం పెట్టినట్టు కోళ్ళ ఫారం పెట్టుకుంటారు కదా, అలాగే అతను కొండశాల వాళ్ళ ఫారం పెట్టాడు. కొండశాల వాళ్ళ ఫారం అంటే అడవి కింద పెంచి దాని నిండా పాములు చేరిపోయినాయి. అది నా పక్కనే కృష్ణానది ఏది ఉంది కదా, ఆ వరద వచ్చినప్పుడు ఆటలు కొట్టుకొచ్చేసి అక్కడ ఉండిపోతాయి. అలా పోకుండా చెత్త కొట్టినది ఎంత దూరమైనా వచ్చేసి ఇక్కడ బాగుంది అడవిలా అని చెప్పేసి ఆ చెట్లు చుట్టేసుకుని పట్టుకుని ఉంటాయి. అక్కడ పెద్ద రాకపోకలు కూడా ఉండేవి కాదు, జీబురు కింద ఉండేది అంతా. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి వీళ్ళకి 2-3 నెలలు పట్టింది. పంతలు వర్షాలు వచ్చినాయి. ఆ పనులు ప్రారంభం చేయడానికి జూన్ 12వ తారీఖున చాలామంది పనులు అవ్వట్లేదు. ఈ గోల ఎక్కువైపోయిందండి. వాళ్ళు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. జూలై ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కదా, 2024లో ఇప్పటికే పడతానే ఉన్నాయి కదా. ఆ 3-4 నెలల పాటు వాళ్ళు వర్క్ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేశారు. అతను వీళ్ళు చాలామంది తెలియంది ఏంటంటే చాలా రద్దులు చేసిపోయాడు. అతను ఏదన్నా పని మొట్టమొదటిగా మొదలుపెట్టి చేయడం వేరు, సగం ఆపేసి దాన్ని మళ్ళీ తిరిగి చేయటం అనేటువంటిది వాళ్ళ నాణ్యత ఎలాగున్నా స్టేటస్ ఏంటి చూసుకోవడమే చాలా టైం పట్టింది. మొత్తం మీద ట్రాక్లో పడింది దాని పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవడేమనుకున్నా మామూలుగా మనం ఇల్లు కట్టుకోవాలి, మన అంత వివరణ ఇవ్వకలేదండి. ఎవరికైనా బుద్ధి లేదా? ఎవరికాడికి తెలుసుకోవాలా? ఇప్పుడు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. జరగకపోతే రైతులు ఊరుకోరు, జరగకపోతే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎవరి కోసం చేస్తారు? పోలవరం జగన్మోహన్ రెడ్డి అప్పుడు సాఫీగా సాగుతున్న 70% పనులు పూర్తయిన నవయుగ కంపెనీని ఎత్తేసాడు. రివర్స్ టెండరింగ్ పేరుతాడు మేఘా అని చెప్పేసి ఆ రెడ్డి గారిని తెచ్చిపెట్టుకున్నాడు. సరే, వాళ్ళు 10%, 5% ఏదో చేసేమంటే చేశారు. ఈ లోపల అక్కడ వర్షాలన్నీ అదని ఇదని వంకలెట్టారు. వాళ్ళ అయోమయంగా ఉన్నారు. డయాఫ్రామ్ వాళ్ళు అది కొట్టుకుపోయింది. ఇప్పుడు అలా చేసి వదిలేదు దానికి తిరిగిపోయినారు. సగం గోడగట్టి వదిలేస్తే ఆటోమేటిక్ పడిపోద్ది. పూర్తి గోడగట్టి ప్లాస్టింగ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు సరిగ్గా కట్టలు అంటే ఎంతసేపు ఎదటోడి మీద ఏడవటం తప్ప నువ్వేం చేసేవరా అంటే చెప్పుకోలేడు. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ మేఘా వాళ్ళని తీసేయలేదు. మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడన్నట్టు లేకుండా నువ్వే చేయరా బాబు ఏదో రక అని చెప్పి అతనే కంటిన్యూ చేస్తే మరి ఇందుకు 15% పూర్తయింది. ఏంటండి ఆ డయాఫ్రామ్ వాళ్ళ మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. ఆ సొరంగం చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ వ్యూ చేసి వచ్చారు. ఫిజికల్గా లోపల కూడా వెళ్ళి చూసి వచ్చాడు. అంతా డెఫినెట్గా వాళ్ళు అన్న ప్రకారం 27 కల్లా అది రెడీ. ఏంటండి ఇంకో పక్క పునరావాస కేంద్రాలు నడిపిస్తాం. వాళ్ళకి డబ్బులు కూడా 800 కోట్లు రిలీజ్ చేశారు. అక్కడ రావటమే. దాని గురించి ఎవడో మాట్లాడ్డా. ఏంటండి ఇంకో పక్క ఇన్వెస్ట్మెంట్స్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ పారిపోయారంట. వాళ్ళు ఎవరో దాల్మియా సిమెంట్స్, జిందాల్ వాళ్ళు, భారతీయ సిమెంట్, అరవింద్, భారతీయ సిమెంట్, ఈ దొంగల మూట అంతా వాళ్ళే. వాళ్ళు అదే మేము ఉన్నప్పుడు ఇంచక్క దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు అవి చేసుకుని హాయిగా ఉండేవారు వాళ్ళు.
వీళ్ళు రాగానే పారిపోరంటే ఖచ్చితంగా పారిపోతారు. వాళ్ళు పారిపోతే వీళ్ళు తరిమేస్తారు. మేమే చెప్తున్నాం తరిమేమని, పొట్టి తోసేయమని చెప్తున్నాం. ఏంటండి ఇప్పుడు అసలు సిసలు ఇన్వెస్ట్మెంట్ వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోపిడీ గ్యాంగ్ ఇది. ప్రజలకి ఉపాధి కల్పించి ప్రజలకి మేలు జరిగి సమాజ హితం కోసం అన్న అమర్ రాజా బ్యాటరీస్ నువ్వేం చేసావు? 9,000 కోట్లు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయడానికి నువ్వే దగ్గరుండి తోసేసావు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని ఇబ్బంది పెడతాను ట్రై చేసావు. పోతే పొండన్నాడు ఆ ఒళ్ళు కొవ్వెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆడు ఎవడండి అసలు అన్నాయి? అది ఏంటి సంబంధం మన రాష్ట్రంతో? ఎందుకు మాట్లాడతాడు అంటే అంత పొగరెక్కిపోయి ఉన్నారు మీరు. వీళ్ళనే కూటమి ప్రభుత్వం మీద నాకు అంతనే కోపం వస్తుంది ఒకసారి. పట్టుకుని ఈపి చిట్లు పోయేలాగానే పాట తీసేయాలా. అప్పుడు నోరు మూసుకుంటారు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. నువ్వు నీ రాజకీయ విమర్శ చేసుకో, రాజకీయంగా నువ్వు ప్రజలకు మేలు చేసి ప్రజలకు మంచి అనిపించుకుని మళ్ళీ అధికారంలో రావడం ట్రై చేయి, ఎవడ కాదండ. అంతేగాని నువ్వు చేసి పని లత్కోరు పనులు చేసి లంగా పనులు చేసి వీళ్ళ మీద తిరిగి ఇన్వెస్టర్లను గూగుల్ లేకపోతే ఎక్సెంచర్ TCS కళ్ళు తిరిగి పెట్టుబడులు వస్తున్నాయి అక్కడ. ఏంటండి వైజాగ్ అనేటువంటిది ఐటీ హబ్గా మారిపోయింది ఆల్రెడీ. ఏంటండి అలాగే రాయలసీమకి ఇండస్ట్రీస్ ఇక్కడ మధ్య ఆంధ్రప్రదేశ్లో అమరావతి మిగతా ఎక్కడ చేయాల్సింది అక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. నువ్వేం చేసావు? మొత్తం విధ్వంసం చేసిపోయావు. దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ట్రయల్ రన్ అయిపోయింది. రేపు జూన్ నాటికి రన్నింగ్లో వచ్చేస్తుంది. అది నువ్వు ఒక్కటి అచీవ్మెంట్ ఉందా నీ లైఫ్లో? అచీవ్మెంట్ లేకపోగా అమరావతి నదీ గర్భంలో కడుతున్నారంటాడు. అమరావతి మీద మళ్ళీ తిరిగి ఏడుపు స్టార్ట్ చేసాడు. నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకున్నావు? ఉండవల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది? ఇంకో పక్కనే ఏడుపు. ఇప్పుడు ఇన్నాళ్ళ గ్రామాల్లో ఆ ప్రజలు బతకట్లేదండి అక్కడ. అసలు అమరావతి అనేటువంటిది 1000 సంవత్సరాల క్రితమే అది రాజధానిగా కేంద్రంగా చేసుకుని ఈ భారతావన్ని పరిపాలించారు అక్కడ. ఖండాన్ని పరిపాలించారు. వాళ్ళందరికీ అక్కడ రాగార్జునుడు యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బౌద్ధం వెలసెల్లింది అక్కడ. కాకతీయ రుద్రమదేవి శాసనం ఉంటుంది చూడండి, అక్కడ ప్రజా వైద్యశాల ఉంటుంది అక్కడ. ఏంటండి ఆ రోజుల్లోనే 100 పడకలు 50 పడకలు అన్నట్టుగా అక్కడే ఉండి శుశ్రూష చేసి చికిత్స చేసి అక్కడ వచ్చిన రోగాలకి నయం చేసి పంపించేవారు. ఆ అకామిడేషన్ కూడా ఉండేది, రూములు అయ్యి అక్కడ శాసనం కూడా చూసుకోమన్నాం. అక్కడే ఔషధాలకు సంబంధించి ఆ మొక్కలు పెంచేవారు అక్కడ. అంత అద్భుతంగా అభివృద్ధి చెంది ప్రపంచాన్ని నాగరికత నేర్పిన ప్రదేశం అది. అలాంటి దాన్ని పట్టుకుని నువ్వు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా వాళ్ళు మళ్ళీ విషం కాకుండా మొదలుపెట్టాడు. అసలు బుర్ర ఉన్నవాడు బుర్రపాడైపోయింది అనుకుంటున్నాను నేను అతనికి. ఇద్దరా బుర్రపాడైపోయినట్టున్నాడు అన్నట్టుగా తయారయ్యాడు. ఇంకోటి భోగాపురం మేమే కట్టామంటాడు. ఇంకా పిచ్చికి పరాకష్టం అన్నమాట అది. వాళ్ళ గ్యాంగ్ కూడా మేమే కట్టామంటారు. నేను ఎవడో అంటున్నాడో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడండి చంద్రబాబు నాయుడు గారిని పెట్టాడు. ఎవడో పొడగాస్ట్ అంటే ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కింది, అతనితో పాటు మాకు పిచ్చెక్కింది, మీరు కూడా పిచ్చెక్కించుకోండి అన్న చూడమంటున్నాడు. అతను చూడమని ఇది అంతే కదా మరి. ఇంకో పక్క తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వాళ్ళ గ్యాంగ్ కరుణాకర్ రెడ్డికి చెయ్యని అకృత్యం లేదు. దేవస్థానాన్ని దోపిడీ చేశారు వీళ్ళు. పరకామణి, నెయ్యి కల్తీ అని, కాంట్రాక్టులని, అవని ఇవని శేషాచలంలో ఎర్రచందనం దొంగలు కొట్టుకెళ్ళిపోవడం దగ్గర మొదలుపెట్టి మొత్తం నాకేస్తున్నారు. ఇది కాకుండా అపవిత్రం చేయటం, అప్రతిష్ట పాలు చేయటం, ఇక్కడున్న ఇప్పుడు పాలక మండలికి చెడ్డ పేరు తీసుకురావాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, నిత్యం ఏదో కుట్ర హత్యల దాకా వెళ్ళిపోయారు పరకామణికి. అన్నట్టు ఒకటి పట్టుకుని ఈపి చెట్లేసేస్తే అసలు మామూలుగా కదండి, ఇందులో ఒకరిని కొట్టి రోడ్డు మీద తీసుకెళ్ళాలా. పోలీసులు చేస్తున్నారు కదా, పోలీసులు కొంతమంది నేరస్తులు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళరు అంటున్నాను. వీళ్ళు కూడా అట్లా నడిపించాలి రోడ్డు మీద కొట్టి మామూలుగానే సెంటరింగ్ ఇరిపోయిన బస్సులు ఇటో గోలు వేసుకెళ్తుంటే ప్రజలకి ఒక మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. లేకపోతే ప్రతి పిల్లి బిత్తిరి బిచ్చగాడు వాళ్ళు స్టోన్ మాడుతున్నారు, ఎవడు మాడతాడు. నువ్వు సహేతుకమైన విమర్శ చేయి. జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసాడు, అమరావతి నాగం చేస్తుంటే ఓరి దుర్మార్గుడా అని మాట్లాడాం మనం. దళితుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసి చంపి ఇంటికి డెలివరీ చేస్తుంటే ఓరు నరరూప రాక్షసుడా అని మాట్లాడాం. గట్టు తప్పి మాట్లాడాం, చట్టం దాటి మాట్లాడాం. అలాంటి పొరపాటు ఏం చేస్తా మాట్లాడు ఎవడొద్దన్నాడు. అంతేగాని మీరు కుట్రపూరితంగా మీరు కుట్ర చేసి వీళ్ళేమో అయ్యో సర్లే మన పని మనం చేసుకుందాం, చట్టాన్ని విడిచిపెడదాం అనుకుంటే చట్టం మీ చుట్టంలా మార్చేసుకుని కొంతమందిని కొనేసుకుని మీ ఇష్టమైనట్టు వ్యవహారం చేస్తుంటే వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండొద్దండి. ఇంకో పక్కన లోకేష్ గారికి అవుట్లుక్ అది ది వీక్లో ఆయన మా ఫ్రంట్ పేజ్ చేసేవాడికి శాంతమతి భ్రమించింది. ఇక మామూలుగా బర్నింగ్ కాదు. లోకేష్ అతను నైట్ మేర్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళకు వచ్చేస్తూ ఉంటాడు. ఏంటండి
ఇలాంటి బాధలన్నిటితోటి వర్రీ అయిపోయి అతను ఆ ఇలా మధ్య షర్మిల ఇప్పుడు ఒకసారి అంది, అద్దంలో జగన్మోహన్ రెడ్డి మొహం చూసుకుంటే బాబు గారి మొహం కనపడుతుందని, లోకేష్ మొహం కనపడుతుంది. అది మీకు అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి నిలువెల ఈర్ష్య, అసూయ తోటి రగిలిపోతున్న వాడు ఒళ్ళంతా దహించిపోతూ ఉంటుందండి. మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు దుర్యోధనుడు మంచి రాజే, అతనికి ఈర్ష్య, అసూయ అనేటువంటి రోగాలు పట్టుకున్నాయి. ఇతను మంచోడు కాదు అసలు. దుర్యోధనుడు మంచోడికే ఈర్ష్య, అసూయ అనేటువంటి రోగం వస్తే సర్వనాశనం అయిపోయింది కురువంశం. జగన్మోహన్ రెడ్డి మామూలుగా స్వతహాగానే మనిషి పైశాచిక మనస్తత్వం, దుర్మార్గపు బుద్ధి, కుటిల బుద్ధి, కుట్రపూరితంగా ఉండే మనిషికి ఈర్ష్యాసూయ ఉందనుకోండి, ఇక అతను మామూలుగా అగ్గి లేకుండా పెట్రోల్ లేకుండా దహించిపోతూ ఉంటాడు. ఆ కుళ్ళు కుసిద్ధం తెలిసిపోతూ ఉంది. అతను ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గులు వేసినా ఎక్కడా కూడా పట్టు దొరకట్లా, మట్టగడసలా జారిపోతున్నారు, వీళ్ళు ఎవరు దొరకట్లా. అసలు అంత ఈర్ష్య ఎందుకు సార్? ఇప్పుడు 10 లక్షల కోట్లు ఎంత దోచుకున్నాడు, సంపాదించుకున్నాడు బాగానే. ఇప్పుడు మిగతా వాళ్ళకి మళ్ళీ ఏ దేశం పారిపోకుండా ఇక్కడ కూర్చుని కుళ్ళు కుతంత్రాలు చేయటం ఎందుకు? అంటే నేను అందుకని అన్నాను, ఈ పాము పారిపోతానంటే పారిపోని ఉండనివ్వండి అందుకున్నాను నేను. ఎందుకంటే పాముని వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని తోక తొక్కి కొట్టి వెనక్కి తీసుకురాకూడదు, పోతాను ఈ పోత పోనే అనాలి. అలా కూడా పోవట్లేదు. అంటే ఇతను ప్రజలమే పగట్టాడండి. ఇతను ప్రజలమే పగట్టాడు. వీళ్ళందరూ అతన్ని ఘోరంగా ఓడించారు కదా, వీళ్ళ సంగతి చూడాలి, వీళ్ళని భయపెట్టాలి. అమరావతి నేను వస్తే నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తానండి సుప్రీంకోర్టు అని. నువ్వు ఏమీ పీకలేవు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే, నీకు తిరుగులేని అధికారం ఉన్నప్పుడే నువ్వు ఏమీ పీకలేకపోయావు. నీ గురించి ఎవరికే భయం లేదు. ఊరికే మాట్లాడతాం మేము, నేను తిట్టడానికే వంకెట్టుకుని తిడతాం తప్ప అసలు నీకు ఇంటికి కూడా కదలదు నీ వల్ల. అవును, వాస్తవం అది. ఎందుకంటే వీళ్ళ అభివృద్ధి కానీ, వీళ్ళు చేసే సంక్షేమం కానీ, ప్రభుత్వం కానీ కొనసాగుతూ ఉంటుంది. నువ్వు అలా చూస్తూ ఉండాలి. నీ రోగం ఇంకా ముదిరిపోద్ది. నీలో నువ్వే కృషించిపోయి కృషించి నశించి నీ అంతటి నువ్వే మంచం పెట్టేస్తావు. అంతే తప్ప ఎవడో నేనేం చేయగలదు. ప్రజలకంటావా అప్పుడప్పుడు నువ్వు వచ్చి కనపడతా ఇంకా టెంకలు మాడిపోయి బొబ్బోయిడు వద్దురా బాబు అనుకుంటారు. నువ్వు అలా కనపడతా ఉండు, మేము అలా తిడతా ఉంటాం, లేకపోద్ది. ఎప్పటికప్పుడు ఆ ప్రజలు తిరగబడి మళ్ళీ దేశంలో రాష్ట్రంలో రాకుండా కొడతారు. ఇప్పుడు అసలు వీళ్ళందరూ మంచోళ్ళు, పద్ధతిలో ఎందుకు హైడ్తో అనుకుంటున్నారు. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అతను వాళ్ళని ఇంటి చుట్టూ కూర్చోవాలి వెళ్ళి రైతులందరూ. ఏంటండి అంతే కదా, ఆ నాయకులందరినీ నిలదీయాలి. ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ నిలదీయాలి. అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారు. తెలంగాణ ఉద్యమం జరిగినట్టు జై తెలంగాణ అనేదాకా నిలదీసేవారు. ఇప్పుడు అంతే జై అమరావతి అనిపించాలి వాళ్ళ చేత. దిగ్బంధించాలి. ఆ ఉండవల్లి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులందరినీ దిగ్బంధించి జై అమరావతి అనేదాకా జగన్మోహన్ రెడ్డి చేత కూడా జై అనిపించే వరకు అమరావతి రైతులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వదిలిపెట్టకూడదంటూ విశ్లేషించి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలను బయటపెట్టిన నడుసుమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.